వికారాబాద్ జిల్లా పరిగిలో రైతులు రోడ్డెక్కారు. నెల రోజులుగా విద్యుత్ సరఫరా ఆగిపోయిందని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని హైదరాబాద్ బీజాపూర్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. వెంటనే మరమ్మతులు చేసి విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మా ఊరికి కరెంట్ రాక నెల రోజుల సంది చాలా వానలు పడ్డాయి కాబట్టి మేము అడగలేము. ఇప్పుడు వానలు పడతలేవు కాబట్టి ఇప్పుడు మాకు కరెంట్ కావాలని మేము ఈ ధర్నాకు దిగినాం సార్. పంటలు ఎండిపోతున్నాయి, ఇప్పుడు మోటార్లు కాలిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి, మందులు దాగి అవి దాగి చచ్చిపోనికే తయారున్నారు. వేరే తన అప్పులు తెచ్చి చేసి ఇచ్చేసి అప్పుల పాలు అవుతున్నాం మేము. మాకు కరెంట్ వస్తే మేము అడగం. కరెంటు వేరే కంపెనీలకు అమ్ముకుంటున్నారు, మా ఇంకా డమ్మి పెట్టిండ్రు, వేరే అమ్ముకుంటున్నారు. మాకు కరెంట్ కరెక్ట్ కావాలని మేము ధర్నా చేసినాం సార్. కరెంట్ ఒక గంట సేపు ఇడుస్తున్నారు, గంట సేపు పని చేస్తున్నారు సార్. మిగతా అమ్ముకుంటున్నారు, పొలాలకు వచ్చే కరెంట్ కూడా అమ్ముకుంటున్నారు. వికారాబాద్ డిస్టిక్ పరిగి మండల్ రంగంపల్లి గ్రామంలో ఉన్నటువంటి మా రైతుల సమస్య ఇది. గత నెల-2 నెలల నుండి ఇక్కడ 3 ఫేజ్ కరెంట్ రావడం లేదు. అనేక సందర్భాల్లో లైన్ మెన్ కానీ ఏసాబ్ కానీ చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆయన ఫోన్స్ పనిచేయడం లేదు. అదేవిధంగా చిన్నకారు రైతులు ఉన్నటువంటి ఒక 2 ఎకరాలు నౌరి నాటేసుకున్నటువంటి పొలాలు కూడా చాలా వరకు పారతలేవు. 8 గంటల కరెంటు అంటే ఈవినింగ్ టైంలో 5 గంటలకు కరెంటు పోయి 1 గంట రాత్రిలో 1 గంట కరెంట్ వస్తుంది. ఆ లోడ్ తక్కువైందని చెప్పేసి ఎక్కువైందని చెప్పేసి ఫీజులు ఎగిరిపోతా ఉన్నాయి. రాత్రిలో అనేక సందర్భాల్లో ట్రాన్స్ఫార్మర్ కూడా ఫీజులు ఎగిరిపోతా ఉన్నాయి. దాని గురించి స్పందించేటువంటి విధానం లేదు. ఆ 8 గంటల కరెంటు పోగా ఇక్కడ మార్నింగ్ టైంలో ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఓసారి 2 పీసుల కరెంట్ వస్తూ ఉన్నది. అనేక సందర్భాల్లో మేము జంక్షన్ దగ్గరికి పోయి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ పోయి వాళ్ళకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా రెస్పాన్స్ కావడం జరుగుతలేదు. సార్ పైనుంచి వస్తలేదు, మీరు అందరు రైతులు కూడా మీరు ఏ సాబ్ చెప్పుకోండి అని చెప్పడం జరిగింది. ఏ సాబ్కి ఎన్నిసార్లు ఒక్కరు కాదు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు రంగంపల్లి గ్రామస్తులే కాకుండా ఇక్కడ రౌండ్ అప్ ఉన్నటువంటి గ్రామాలు అందరూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరు చెప్పినా కూడా ఇక్కడ కరెంట్ 3 ఫేజ్ కరెంట్ మాత్రం రావడం జరుగుతలేదు.